నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే పట్నం వచ్చిన మరి ఇలా తెలంగాణ విమోచన దినం కాబట్టి మరి గన్ పార్క్ దగ్గరికి నేను రావడం జరిగింది. అట్లాగే మరి వీడికి మునుగోడు గడ్డ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. అయ్యా అట్టే కొంతమంది విద్యార్థులు కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారట వీడికి. మరి వాళ్ళ బాధలు కావాలంటే రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో మరి ముక్కుసూటిగాని ఈ మధ్యన మొత్తం అదే రాష్ట్రం అంతటా వినబడుతుంది కాబట్టి మరి ఆ పిల్లలు కూడా ఇడికి వచ్చారు. బాధలు కావాలి ఎడిగిపోతే తీరుతాయని మరి అదే రెండు ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం అనేది వచ్చినాయి నేను. మరి మీరు కూడా చూస్తూనే ఉండాలి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మరి మా పిల్లలు కొంతమంది చదువుకునే పిల్లలు అందరూ ఇడికి వచ్చారని తెలిసింది నాకు. రెండోది ఏంటంటే పిల్లలు తలుసుకుంటే రాష్ట్రమే వచ్చి పడ్డది. ఎప్పుడు తెలంగాణలో చదువుకున్న పిల్లలందరూ తలుసుకుంటే రాష్ట్రం వచ్చి పడ్డది. జర్ర వ్యవహారం కింద మీద అయితేనే మళ్ళీ వాళ్ళు కను తెరిస్తేనే కింద పడ్డది. అక్కడ పక్కకు నూకి ఇక్కడ తెచ్చిర్రు. మరి ఇప్పుడు మీరున్నారు అని ఇక్కడికి వచ్చారు వాళ్ళు. మరి మీ నుంచి ఏమన్నా ఆసరా ఏమంటారు ఒక లెక్క ఉంటుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళకు మా పిల్లలకి ఏమన్నా భరోసా మాట ఇచ్చిరా? మీ మాటలలో మేము తెలుసుకోవాలని వచ్చినాం. తాత చాలా మంచి ప్రయత్నం మీది. ఒక మా మునుగోడు నియోజకవర్గ బిడ్డగా, మునుగోడు శాసనసభ్యునిగా ఈ అమరవీర స్తూపం సాక్షిగా మాట్లాడుతున్నా. వాళ్ళు ఉన్న బాధలు కష్టాలు చూస్తే నిజంగా మానవత్వం ఉన్న మనసున్న మనిషి ఎవరైనా కనిపి పెట్టుకోవాల్సిందే. అంటే రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగ యువత చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో కన్నీళ్ల పాలై కష్టాల పాలైంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలించిన ప్రభుత్వం మా బతుకులు బాగుపడితే తెలంగాణ వస్తుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిండ్రు ఎంతో మంది యువకులు. మాకు అన్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాల విషయంలో వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ భావితరానికి ఒకరికి న్యాయమైన జరుగుతుందని చెప్పి. కానీ ఆ నియంత పాలన కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అప్పుడు కూడా 10 ఏళ్ల పాటు సీమాంధ్ర పాలకులు ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ వచ్చిస్తే మా బతుకులు బాగుంటాయని మళ్ళీ కేసీఆర్ ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు నా నిరుద్యోగ యువత. అవును, నా తమ్ముళ్ళు. వాళ్ళ విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 50,000 ఇచ్చారు. కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏ పరీక్ష నిర్వహించినా గ్రూప్ 1 గ్రూప్ 2 చేసినా పారదర్శకంగా ఎటువంటి నిష్పక్షపాతం చేయకుండా అవినీతి జరగకుండా మెరిట్ స్టూడెంట్స్ కు ఉద్యోగాలు వచ్చేటట్టు పరీక్షలు నిర్వహించి మాకు న్యాయం చేయాలని వాళ్ళు మళ్ళీ రోడెక్కుతున్నారు. వాళ్ళు నన్ను వచ్చి కలిస్తే ఈ రోజు నేను 17 అమరవీర స్తూపం దగ్గరకు వస్తా, మీకు తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా, మీరు అధైర్యపడొద్దు అని చెప్పేటందుకే ఈ రోజు రావడం జరిగింది. తప్పకుండా సార్. ఎందుకంటే వాళ్ళ కళని నెరవేరాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ 30, 35, 36 ఏళ్ల దాకా వచ్చారు. నాలుకనే తెల్లగా అయిన గడ్డం. మరి పిల్లలు కూడా నిస్తాడో ఇయ్యడో. ఎందుకంటే ఉద్యోగం లేదో ఒకటి చేయడు. తెలంగాణలో ఎక్కువ అవే చూస్తారు. భూమి ఉందా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఉందా, ఇదే అడుగుతారు. కాబట్టి ఇప్పుడన్నా కొత్తగా రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు. రాష్ట్రం తెచ్చిపెట్టిందే కాదు, ఇంట్లో కూడా రాష్ట్రంలో నేను ముక్కుసూటిగా అంటే మీరు ముక్కుసూటిగానే కాబట్టి వచ్చిన. మీరు ఒక మాట అన్నారంటే అది సామాన్యంగా అవుతుంది కాబట్టి చెప్తున్నా. వా పిల్లలకు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చారో ఆలోచన చేయాలి. ఎందుకంటే పక్కా మాకు ఆ పని అవుతుందనే మీ దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని అడుగుతుర్రు. మీ మాట కూడా ముందుకు పోవాలి. అది ఖచ్చితంగా కావాలని అడుగుతున్నా. తాత, మునుగోడు బిడ్డగా నువ్వు ప్రజా పాలనలో ఒక టీవీ ఛానల్ ద్వారా ఎంతో మంది చైతన్య పరుస్తున్నావు. ఎన్నో విషయాలు ప్రజల దగ్గర తీసుకుపోతున్నావు. నేను నీకు మాటిస్తున్నా, నా ఎజెండా ఏంటంటే తెలంగాణ సమాజం బాగుండాలని. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని కష్టపడ్డది మనం. తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండాలని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దోచిపెట్టిండ్రు. ఆ దోపిడీ బంద్ కావాలి. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద ఖర్చు పెట్టాలి. గ్రామాలను అభివృద్ధి చేయాలి. పేద ప్రజలకు విద్య వైద్యం అందించాలి. నా తమ్ముళ్లకు ఏదో ఒక దారి చూపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం మానవత్వంతో నిర్లక్ష్య ధోరణి పక్కన పెట్టేసి పనిచేయాలన్న లక్ష్యంతో నేను ప్రభుత్వాన్ని మేలుకొల్పేటందుకు అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి పెంచేందుకు కూడా నేను రెడీగానే ఉంటా. కానీ నిరుద్యోగ యువత విషయంలో ఈ రోజు తర్వాత నేను బతుకున్నంత వరకు వాళ్ళకి ఎక్కడ నా అవసరం ఉన్నా, నా వ్యక్తిగత అవసరం కావచ్చు,
రాజకీయ అవసరం కావచ్చు, ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు వారధిగా పనిచేసే విషయంలో కావచ్చు, అన్నిటికీ ముందుంటా అని చెప్పి నీకు తలవారు తాత ద్వారా తెలంగాణ ప్రజల నిరుద్యోగ యువత అందరికి కూడా నేను మాటిస్తున్నా.